వీకెండ్ చూస్తున్నాం. యాంకర్ అనసూయకి బిగ్ షాక్. బోరబండ పోలీస్ స్టేషన్లో అనసూయ వ్యాఖ్యల పైన ఫిర్యాదు చేశారు కొంతమంది హిందూ సంఘాల నాయకులు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పిఎస్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. ఇక అనసూయ కామెంట్స్ పై హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జై శ్రీరామ్ ముసుగులో కొందరు దాడులు చేస్తున్నారని, అనసూయ చేసిన వ్యాఖ్యలు తన కామెంట్స్కి కట్టుబడి ఉన్నారని చెప్పి అనసూయ అంటున్నారు. తన వ్యాఖ్యలతో దొంగలు బయటకు వస్తున్నారంటూ కౌంటర్ వేశారు. ఒకసారి అనసూయ ఏ స్టేట్మెంట్ పాస్ చేశారో ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. అండ్ జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న assaulters. I am telling it. And those sections are real. నేను నీకు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న assaulters. I am telling it. And those sections are real. నేను నీకు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న assaulters. I am telling it. And those sections are real. నేను నీకు Hi, something else came up. So what I want to continue is that చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని ఇవి అనసూయ వ్యాఖ్యలు. ముందుగా ఈ కాంట్రవర్సీకి దారితీసింది ఈ స్టేట్మెంట్స్. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అన్నీ తెలిసినట్టు కాదు, విలువలు ఉన్నట్టు కాదు. జై శ్రీరామ్ ముసుగులో మీరందరూ అసాల్టేషన్స్కి పాల్పడుతున్నారు. ఇది చెప్తూనే కంటిన్యూస్గా తాను ఒక 2-3 వీడియోస్ కంటిన్యూస్గా తన స్టోరీలో పెట్టింది. ఏమంటున్నారు ఆవిడ? సో జై శ్రీరామ్ అనేటువంటి పేరు పలికిన వాళ్ళందరినీ అనలేదు నేను. ఒకవేళ అలాగే అనాల్సి వస్తే నేను కూడా జై శ్రీరామ్ అంటాను కాబట్టి ఐఎమ్ అసాల్టర్ అవుతాను, కానీ అసాల్టర్ని కాదు. ఆ ముసుగులో కొంతమంది ఈ రకమైనటువంటి అసాల్టేషన్కి పాల్పడుతున్నారు. ఇప్పుడు అసాల్టర్స్ అందరూ బయటపడుతూ ఉన్నారు, నా వీడియోస్ కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇది తన స్టేట్మెంట్. సో ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. నాతో పాటుగా సోషల్ యాక్టివిస్ట్ నరోత్తమ్ గారు ఉన్నారు. అండ్ అనసూయ అభిమాన సంఘం, బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చారు ఆయన, మురళీ శర్మ గారు వచ్చారు అనసూయ అభిమాన సంఘం పేరుతోని. సో ఒకసారి డైరెక్ట్గా నేను ఫస్ట్ క్వశ్చన్ చేస్తాను. ఉందా ఇంకా అభిమాన సంఘం ఉందా? కొలాప్స్ అయిపోయిందా? ఉంది. ఏం చేస్తారు? ఏం కార్యక్రమాలు నడుస్తున్నాయి? అనసూయ గారిని అందరూ ఫాలో అవుతుంటాం, వారు చెప్పిన సందేశాలు స్వీకరిస్తుంటాం. ఏం స్వీకరించారు ఇన్ని రోజులు? ఏం అమలు పరిచారు? జస్ట్ అన్ యాక్ట్రెస్, షీ విల్ గివ్ ఎంటర్టైన్మెంట్. ఓకే సార్, ఇప్పుడు ఈ కామెంట్స్ చెప్పండి ఫస్ట్. అసలు అంటే మీరు అంటే ఐ డూ వాంట్ మెన్షన్ ఇక్కడ మురళీ శర్మ గారు ఆయన ఒక మంచి పూజారి, పూజలు చేస్తారు. ఆయన ఫస్ట్ డే ఆయన అడ్రస్ చేసిన రోజు, ఆర్టీ స్టూడియోకి వచ్చిన రోజు ఒక భక్తు పూజారి మంచి మంత్రోచ్చారణ చేస్తూనే వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. మరి ఇప్పుడు అలాంటి ఆయన రాముడి గురించి అనసూయ మాట్లాడిన మాటల్ని తప్పు పడతారా, ఆవిడ అన్నది కరెక్టే అంటారా? ఆయన వర్షం తెలుసుకుందాం. ఏం చెప్తారు? అనసూయ గారు చాలా స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. తాను కేవలం కొంతమందిని మాత్రమే అనడం జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పారు. అందరినీ అనలేదు, కేవలం కొంతమంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ని ఎడిట్ చేసి ఆ భాగం నుంచి మాత్రమే చూపించారు. ఎవరో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు స్పెట్స్ వచ్చేసాయా? yes, that is అనసూయ. అనసూయ gives self confidence to everyone. that is right. okay. అయితే ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది గమనించి ఉంటారు. విన్నారా? ఫస్ట్ మీరు విన్నారా ఆవిడన్న మాటలు? విన్నాను. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి, ఆయనకు మళ్ళీ వినిపిద్దాం ఒకసారి. బికాజ్ ఆయన అనసూయ అభిమాన సంఘంగా గతంలో నుంచి చలామణి అవుతున్నారు, ఆయన దాన్ని సమర్థిస్తున్నారు. సరే, అనసూయ అభిమాన సంఘం కాకపోయినా ఇండివిజువల్ పర్సన్గా ఆయన వర్షం తెలుసుకుందాం. ఒకసారి ప్లే చేయండి. అనసూయ మొదట అసలు వివాదానికి కారణమైనటువంటి మాటలు ప్లే చేయండి. లైట్ వేసిన జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న assaulters. I am telling it. And those sections are real. నేను నీకు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న assaulters. I am telling it. And
జై శ్రీరామ్ Those అన్నంత sections. మాత్రాన అన్నీ తెలిసినట్టు కాదు, విలువలు ఉన్నట్టు కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. మీకేమనిపించింది మాట? అందరూ ఆమె ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేసింది అనేది కన్సిడర్ చేయాలి. ఏ సందర్భంలో ఏ సందర్భంలో అనేది క్లియర్ చూపించట్లేదు, క్లియర్ చెప్పట్లేదు. ఏ సందర్భంలో ఆమె ఆ మాటలు అనేది స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నిజంగానే జై శ్రీరామ్ అని చెప్పేసి బ్యాట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొన్ని సినిమాలు చూస్తుంటాం, అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అంటారు, వాళ్ళు తీవ్రవాదులు ఉన్నారు. ఇది వాస్తవాలు కదా. అలాగే ఇతర మతాలు కూడా కొందరు ఏంటంటే ఓ జీసస్ క్రీస్ట్ అంటారు, పాపములు క్షమిస్తారు దేవుడు అంటారు. ఓకే, ప్రతి నమ్మకాన్ని మేము గౌరవిస్తాం. కానీ అంటే ఇలాంటి చాలా తప్పు పని చేసే వాళ్ళు ఉన్నారు. పాస్టర్లు తప్పు పని చేసే వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. ఇది దురదృష్టకరమైన విషయం కదా. అంటే మీరు సమర్థిస్తున్నారు ఆవిడ వ్యాఖ్యల్ని. జై శ్రీరామ్ అనే పేరుతో కొంతమంది ఆ ముసుగులో ఉన్న అసాల్టర్స్ అని మీరు అమ్ముతున్నారు. కొంతమంది ఏంటంటే ఈ విధంగా కూడా మీరు అందరూ అని సంబోధించారు. అందరూ అనేది ఎప్పుడు కూడా కాదు. ఆమె తను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అందరూ కాదు, కొందరు. ఎందుకంటే ఆమె వీడియో ఎడిటింగ్ చేసి పెట్టారు అని ఆమె క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆమె అన్నటువంటి మాటలు పూర్తిగా చెప్పకుండా కొంతమంది ఏంటంటే ఆ ముసుగులో కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి కొంతవరకు వాస్తవం కూడా ఉంది. ఆ లెక్కను చూసుకుంటే మరి సనాతన ధర్మాన్ని డైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్ గారు విమర్శించారు. సనాతన ధర్మం అంటే ఒక గజ్జి వంటిది అన్నాడు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పటివరకు ఆయన మీద కేసు ఫైల్ అరెస్ట్ చేయలేదు కదా. ఈ విధమైనటువంటి వ్యవస్థ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే, వాళ్ళు హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఏ మతం చెందిన వారైనా సరే, ఇప్పుడు అనసూయ విషయంలో ఎవరైతే తన వీడియోని కట్ చేసి మిస్పెట్రై చేసిర్రు, కామెంట్స్ పెట్టిన వాళ్ళని తన అసాల్టర్స్ అన్నారా? అవును. తన విషయంలో హట్ అయ్యారు కాబట్టి అసాల్టర్స్ అన్నారు. అవును. అంటే పబ్లిక్ అనలేదు. ఆమె క్లియర్గా 4 పేజీలు వివరణ ఇచ్చింది కదా రిటర్న్ గా. అందుకనే ఆమె మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు క్లియర్గా ఏమిచ్చింది. అందులో చాలా స్పష్టంగా ఉంది. ఇక చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా. అది ఏం లేదు. ఇప్పుడు నేను కూడా ఇవాళ బూతులు తిట్టేసి మిమ్మల్ని గంట సేపు తర్వాత నేను మళ్ళీ దానికి వివరణ పెడతాను. ఇదిగో నా మాటలు కొంతమంది కావాలనే మిస్ ఇంటరప్ట్ చేసి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ నారేటివ్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. తను అనసూయ మాట్లాడింది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాత్రమే. తనని లేదా ఇంకెవరినైనా సరే అబ్యూస్ చేస్తే, వల్గర్ కామెంట్స్ చేస్తూ, పర్సనల్గా అటాక్ చేస్తూ, బెదిరింపులు దిగే వాళ్ళ గురించి, అది ఏ మతాన్ని అయినా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ ఫెయిత్నైనా సరే టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి మాట కాదు. ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఏ సనాతన, ఐ ఆమ్ ఏ ప్రౌడ్ హిందూ. నా ధర్మం, నా నమ్మకం, నా వాల్యూస్ గురించి నాకు ఎటువంటి అపాలజీ అవసరం లేదు. సనాతన ధర్మ గురించి నాకు నేర్పింది ధైర్యంగా ఉండటం, సత్యం కోసం నిలబడటం, తప్పుని తప్పు అని చెప్పడం, అదే సమయంలో ఎదుటివారిని కూడా మనిషిగా గౌరవించడం అని ఆమె ఏం చెప్పిందంటే, మీరు చెప్తున్న ప్రకారంగా తన మాటలు వక్రీకరించబడ్డాయని తను పోస్ట్ పెట్టారు. అవును. సో వక్రీకరించబడ్డాయి అంటున్నారు. మీరందరూ అని సంబోధించిన మాట అది వక్రీకరణ గురైందని అనుకుంటున్నారా? అవును. ఎందుకంటే ఆమె క్లియర్గా చెప్పింది తనకు తాను హనుమాన్కి కుమార్తెగా భావిస్తా అని కూడా చెప్పారు. సార్ తను అక్కడ పోస్ట్ ఉంది, తను మళ్ళీ నా ఉద్దేశం అది కదా క్లారిటీ ఇచ్చారు ఆఫ్ కోర్స్. కానీ మీరందరూ అనే దాని మీద ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నరోత్తమ్ గారు అయినా లేకపోతే అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీరందరూ అని సంబోధించడం, మా రాముడి పేరుని ఎలా వాడుతావు నువ్వు అని చెప్పి మాట్లాడడం. ఖచ్చితంగా కూడా అలా రాముడి పేరు ఎవరు కూడా మిస్యూజ్ అనేది చేయకూడదు. కనసే మిస్యూజ్ చేశారు.